ఎందుకు వినట్లేదు సార్? ఎందుకు వినట్లేదు ఆయన? అది మీరు మీరు బాగా దగ్గరగా చూసారా ఆయన్ని? సర్వేశ్వరుడికి తెలియాలి. ఎవరా సర్వేశ్వరుడు? ఆయన నడిపిస్తున్న సర్వేశ్వరుడు ఎవరు? లోకేషుడా? ఎందుకునో ఆయన తీరు మారిందండి. ఇదివరకు ఇట్లా ఉండేది కాదు. ఈ పర్యాయం మారింది. బ్యాడ్ లక్ అది. చాలా బాధపడుతున్నాం. ఎందుకంటే గేమ్ చేంజర్ అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. బనకచర్ల గేమ్ చేంజర్ అవుద్దంటున్నాడు. అదే పొరపాటు అంటున్నా కదా. ఇప్పుడు ఆయనకి మరి రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నాడు. అది బాధపడేది. మనిషి తెలివిగలవాడే, చాలా కష్టపడతాడు. కానీ ఏ సమస్యకి ముందు ప్రాధాన్యత ఇవ్వాలి, దాన్ని ఎలా చేయాలి అనే దాంట్లో సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాడు. ఎందుకు నువ్వు ఈ రోజున్న పరిస్థితిలో గడిచిన ఏడాది కాలంలో ఈ రోజున్న పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ రైతుల పరిస్థితి ఏంటి సార్? బాగానే ఉన్నారా? హ్యాపీగా ఉన్నారా? వాస్తవం చెప్పాలంటేనండి, ఈ సంవత్సరంగా ఒక్క పంటకు కూడా ఎంఎస్పి రాలా. ఒక్క పంటకు కూడా ఎంఎస్పి రాలా. ధాన్యం అమ్ముకున్న రైతులకి 400-500 తక్కువ ధర వచ్చింది. ఒక మంచి పని చంద్రబాబు చేసింది ఏంటంటే, ధాన్యం అమ్ముడైన తర్వాత 2 రోజుల లోపల డబ్బు వచ్చేటట్టు చేశాడు. అదొక్కటి తప్ప ఏ పంటకి కూడా ఎంఎస్పి రాలా. చాలా బ్యాడ్ లక్. ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి ఇక్కడ తెలంగాణలో సన్నధాన్యానికి అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్లోకి తీసుకొచ్చి అమ్ముకుంటే క్వింటాల్కి 500 రూపాయలు బోనస్ ఇచ్చారు. ఆంధ్ర నుంచి మా తెలంగాణ ప్రాంతానికి 18 లక్షల టన్నులు కొన్నారు సన్న బియ్యం, సన్న ఒడ్డు. ఏం చేస్తున్నారు? చాలా చక్కగా తెలివితేటలుగా దాన్ని బియ్యం పట్టించిన తర్వాత పీడిఎస్కి, పేద పిల్లల హాస్టల్స్కి ఇస్తున్నారు. అది ఎంత మంచి పని. అట్లాగే 25,000 కోట్ల రూపాయలు రైట్ ఆఫ్ చేశాడు. 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీలు. 25 లక్షల మంది రైతులకు ఉపయోగపడింది. సరే, అంతకుముందు కేసీఆర్ కూడా కొంత మంచి వ్యవసాయానికి సంబంధించి ప్రామిస్ చేసింది వేరే, చేయాల్సింది వేరే, బట్ సంహౌ అంతవరకు చేశారు కదా. ఎస్, అంతకుముందు కేసీఆర్ కూడా ఇంత కాదు కానీ కొంత అతను కూడా ఇరిగేషన్ రంగం అవనండి, ఆయిల్ పామ్ అవనండి, వరి కూడా మ్యాక్సిమం ప్రొక్యూర్మెంట్ చేసేవాడు కదా. ఈరోజు తెలంగాణ నంబర్ 1 ఇన్ ప్యాడీ ప్రొడక్షన్ ఇవాళ. ఎందుకంటే గవర్నమెంట్ కొంటాంది కదా. మాకు ఆంధ్రాలో ఆ పరిస్థితి లేదే. సో ఇంకా ఏమున్నాయి సార్ రైతుల ఇష్యూస్ అక్కడ? ఇప్పుడు మిర్చి రైతులు 8,000 9,000కి అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. 25,000 కింటా అమ్ముకునే పరిస్థితి నుంచి ఎందుకంత డ్రాస్టిక్గా పడిపోతుంది రేట్లు? అంత వేరియేషన్ ఏంటి సార్? మరి అంటే ఒకటండి, ఇప్పుడు సహజంగా ఎప్పుడు మార్కెట్లో ఒడిదుడుకులు కొంతవరకు ఉంటాయి. కొంతవరకు అంటే ప్రొడక్షను, డిమాండు, మార్కెట్ని శాసించేది అది. అంతేగా. అటువంటి సమయంలోనే ప్రభుత్వం ఇంటర్ఫీరెన్స్ ఉండాలి. ధరల స్థిరీకరణ నిధి, దాన్ని ఉపయోగించి కేంద్రము రాష్ట్రము కూడా రైతులను ఆదుకోవాలి. దాంట్లో కేంద్రం ఒక 2 వంతులు, రాష్ట్రం ఒక వంతు పెట్టి. కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా రాను రాను మోడీ గారి ఆలోచన విధానంలోకి వెళ్తున్నాడు. మోడీ గారు ఈ 3-4 సంవత్సరాలుగా ప్రొక్యూర్మెంట్ బాగా తగ్గించేశారు. ఓకే. మార్కెట్ యార్డుల్లో, గోడౌన్లో ఉన్న స్టోరేజ్ కెపాసిటీ అదానికి సంస్థకి ఇచ్చిన పరిస్థితి జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో కూడా అట్లాగే. ఇక్కడ ఏంటంటే కొంత చంద్రబాబు నాయుడు గారు జాగ్రత్తగా ఆలోచించాలండి. ఉదాహరణకి అదాని సంస్థ, రిలయన్స్ సంస్థ 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు పెడతామని చెప్పి ప్రపోజల్ ఇచ్చారు. ఓకే, అది ఏంటది? వెనకటి రోజుల్లో నేను దాదాపుగా చదువు అయిపోయి వ్యవసాయానికి వచ్చిన రోజుల్లో గోబర్ గ్యాస్ ప్లాంట్లు ఉండేవి కదా. సేమ్ అది రైతు దొడ్లో శుభ్రంగా తన ఇంటి దగ్గర గోబర్ గ్యాస్ ప్లాంట్ పెట్టుకుంటే తన దొడ్లో ఉన్న పశువులు పేడ వేసుకుంటే ఇంట్లో గ్యాస్ వచ్చేది. ఇది తీసుకెళ్ళి చేలో వేసుకునేవాళ్ళు. అదే ప్రిన్సిపల్, అదే. ఎస్, ఓకే, మంచిదే. ఎక్కడ పెట్టాలి? దానికి రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల ఎకరాలు ఇస్తామని చెప్పి ఎంఓయూ రాశారు. 5 లక్షల ఎకరాలు అంత అవసరమా? రెండోది, ఇవ్వు, వేస్ట్ ల్యాండ్స్ దగ్గర ఇవ్వు.
ఉత్పత్తి చేస్తే మంచిదే. ఆ ఎరువు రైతులకు ఉపయోగించుకోవచ్చు. రసాయనిక ఎరువులు వినియోగం తగ్గి ఆర్గానిక్ ఎరువులు వాడుకోవటం మంచిదే. పెస్టిసైడ్ రెసిడ్యూస్ తగ్గుతాయి. రెండోది ఏంటంటే నరసింహారావు గారు, ప్రధానంగా ఇవాళ ఈ అభివృద్ధి అనే పేరుగా ఈ పరిశ్రమలకి, సోలార్కి, వీటికి ఇచ్చి అన్ని ఉద్యోగాలు, ఇన్ని ఉద్యోగాలు అంటున్నారు. ఓకే, మరి పొలాలన్నీ వాళ్ళకి ఇచ్చేసేస్తే ఇందులో పనిచేసే వాళ్ళకి ఉద్యోగాలు పోవట్లేదా? ఉపాధి పోయినట్టే కదా, పోతున్నాయి కదా, జీవితాలపైన ఉనికిపోతుంది కదా, ఉపాధి పోతుంది కదా. ఇవాళ తక్కువ ఖర్చుతో, తక్కువ పెట్టుబడితో వ్యవసాయ అనుబంధ వ్యాపకాలు, డైరీ, ఫిషరీ, పౌల్ట్రీ, ఇటువంటి వాటి మీద అతి తక్కువ పెట్టుబడితో ప్రభుత్వం వస్తుందా బ్యాంకుల నుంచి లోన్లు ఇప్పించి మహిళలకి, చిన్న చిన్న వాళ్ళకి చిన్న చిన్న యూనిట్లు ఇస్తే ఇవాళ మనకి డైరీలో భారతదేశం నెంబర్ 1 ప్రపంచంలో. డైరీలో ఇప్పుడు ప్రమాదం రాబోతూ ఉంది. మోడీతో భారత ప్రభుత్వం ద్వైపాక్షిక ఒప్పందం చేసుకునే దాంట్లో డైరీకి సంబంధించినటువంటిది కనుక భారతదేశం అంగీకరిస్తే, ఎవరితో ఇప్పుడు ట్రేడ్ నెగోషియేషన్ జరుగుతున్నాయి అమెరికాతో. దాంట్లో మోడీ అమెరికా ప్రపోజల్ని కనుక, ట్రంప్ ప్రపోజల్ని కనుక మోడీ ఆమోదించితే మన డైరీ సెక్టార్కి నష్టం జరుగుతుంది. ఓకే, కానీ మనం జాగ్రత్తగా ఇది చేసుకుంటే ఇంకా డైరీలో స్కోప్ ఉంది. అట్లాగే షింపు, సముద్ర తీరం పక్కమ్మటిగా వేస్ట్గా ఉన్నటువంటి ఉప్పు కయ్యలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఇప్పటికీ మనం షింపులో ప్రపంచంలో నెంబర్ 2 పొజిషన్లోకి వెళ్ళాం. ఫిష్లో 3, దాదాపుగా 30 లక్షల ఎకరాలు అనుకూలమైనటువంటి భూమి అని చెప్పి లెక్కలు ఉన్నాయి. ఇప్పుడు జరిగింది తక్కువే, ఇంకా బోల్డని చేసుకోవచ్చు. సో ఆలోచన చేయాలి కదా ప్రభుత్వాలు, అటువంటి ఆలోచన చేయాలి కదా ప్రభుత్వాలు. అట్లా ప్రభుత్వం పెద్ద పెట్టుబడితో పెద్ద పెద్ద పరిశ్రమలదారులు అని ఆలోచించకుండా ఈ రకంగా చేస్తే చాలా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, గ్రామ ప్రాంతాల్లో ఉన్న ప్రజల జీవన పరిస్థితులు మెరుగవుతాయండి. ఆ దిశగా ఆలోచించాలి. రైట్ సార్, చూద్దాం, ఆ దిశ ఆలోచన చేయాలని కోరుకుందాం. రైతుల గురించి మాటలు, ఉపన్యాసాలు వింటున్నాం తప్ప నాయకుల దగ్గర, పాలకుల దగ్గర చిత్తశుద్ధితో దానికోసం ప్రయత్నం చేయడం కనపడట్లా. అదే అన్ఫార్చునేట్, అది జరగాలని కోరుకుందాం. అదే బాధపడుతున్నాం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే. థ్యాంక్ యూ. వడ్డే శోభనాథ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ చూస్తూనే ఉండండి.